బ్రో నువ్వు కూడా లాంగ్ హెయిర్ గ్రో చేద్దాం అనుకుంటున్నావా? అయితే పక్కా ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వు. ఫస్ట్ వన్, నీ స్కాల్ప్ని చాలా హెల్దీగా ఉంచుకోవాలి. అంటే మసాజ్ చేస్తూ హెయిర్కి ఆయిల్ అప్లై చేయి. ఇలా చేస్తే నీ స్కాల్ప్ చాలా హెల్దీగా ఉంటుంది, మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ సెకండ్ వన్, లాంగ్ హెయిర్ పెంచుతున్నాం కాదని డైలీ హెయిర్ వాష్ చేసాం అనుకో, నీ ఉన్న జుట్టు కాస్త చేతిలోకి వచ్చేస్తే నీ కళ్ళకల్లా మిగిలిపోద్ది. సో ఇలా చేయకుండా వీక్లీ 2 or 3 హెయిర్ వాష్ చేయి. అండ్ వీటితో పాటు పక్క యాంటీ డాండ్రఫ్ షాంపూ మెయింటైన్ చేయి. ఎందుకంటే వీక్లీ వన్స్ అయినా ఈ షాంపూతో హెయిర్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల నీ హెయిర్ మీద ఉన్న డర్ట్, డాండ్రఫ్ ఏమున్నా ఈజీగా పోద్ది. అండ్ వీటితో పాటు పక్క కండిషనర్ మెయింటైన్ చేయి. ఎందుకంటే నువ్వు షాంపూ పెట్టిన ప్రతిసారి నీ హెయిర్ థిన్నింగ్ అయింది. సో హెయిర్ థిన్నింగ్ అవ్వకుండా మెయింటైన్ చేయాలంటే పక్కా కండిషనర్ వాడాలి. సో యాజ్ లైక్ రామ్ చరణ్ సెడ్, వాట్ యూ లీడ్ దట్ విల్ రిఫ్లెక్ట్. డైట్ అంతా మన వల్ల కాదు బ్రో అంటా నాకు తెలుసు. నీ డైట్లో పక్కా ఈ 3 ఉండేలా చూసుకో. ఫస్ట్ వన్ ఫ్లాక్ సీడ్స్, అండ్ సెకండ్ వన్ ఆమ్లా, అండ్ థర్డ్ వన్ చియా సీడ్స్. ఇవన్నీ చాలా చీప్గా దొరుకుతాయి. సో ఇవి పక్కా తీసుకొని ట్రై చేయి. అండ్ ఫోర్త్ వన్, ఆయిల్ అప్లై చేయమన్నా అని ఓవర్ అయితే ఆయిల్ అప్లై చేయొద్దు. హెడ్ బాత్ చేసి 10 minutes ముందు ఆయిల్ అప్లై చేయి. ఇలా చేస్తే నీ హెయిర్ ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.